కవిత కోడలైతే సార్ ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు, ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక బాబు పుట్టింది సార్. రామదాస్ కూడా చాలా ప్రేమగా చూసుకునేది సార్, ఆమె కవిత కూడా చాలా ప్రేమగా చూసుకునేది. ఇద్దరు భార్యాభర్తలు బాగానే ప్రేమగా ఉండేది సార్. కామన్ గా గొడవలు పడుతుర్రు అని చెప్పేసి మేము చాలాసార్లు మేము పట్టించుకున్నాం. మేము మా ఇంటి దిక్కు వస్తే అక్కడ పడుకోబెట్టినాం, దీనికి దూరం చేసినాం. చాలాసార్లు మేము కూడా బెదిరించి మా వాళ్ళు తోడు మా అన్న వాళ్ళు కొట్టడం జరిగింది, అంతా జరిగింది. వాళ్ళ తమ్ముడు కూడా ఇట్లా గొడవలు చేస్తే చేయకన్నా సంసారం ఆగమవుతుంది, నా పరువు పోతుంది నలుగుట్లో అని చెప్పేసి మా కోడలు హైదరాబాద్కి వెళ్ళిపోతే కూడా తమ్ముడు ఆటో నడుపుతుంటారు సార్ సిటీలో. పట్టుకొచ్చి ఇద్దరిని కలిపి మంచిగా ఉండుర్రి, మీరు నా పేరు చెడ్డ పేరు దేకండి అని చెప్పేసి వాళ్ళను ఒక దగ్గర చేసింది సార్. ఇట్లా కామన్ గా గొడవ పడేది కానీ ఇట్లా చంపుకునేంత అయితే ఏం లేకుండే సార్. మరి వీనికి ఏమైందో ఒక్కడైతే చంపేంత ధైర్యం లేదు సార్. వానికి పిల్లలంటే చాలా ఇష్టము. ఆమె కూడా కొడతాడు తిడతాడు కానీ మళ్ళీ దగ్గర చేస్తాడు ప్రేమతోటి. ఇక తాగిన మైకంలో ఆయనే చంపిండని అనుమానం అంటే అనేది సార్. వాడు నోటిగుండా అనేది చంపేస్తా నిన్ను బతకనియను. ఇంట్లో అనుమానం ఎట్లొచ్చింది అంటే పేద ఇల్లు, పూట కూలి చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఈమె కూలికి పోతే నువ్వు కూలికి ఎందుకు పోయినావు, ఎవరెంబడి పోయినావు, అలాంటివి కూడా చిన్న చిన్న అనుమానం పడేది. మేము చెప్పేది అరే బయటికి ఆడవాళ్ళు మగవాళ్ళు జాబులు చేస్తారు, కూలి పనులు చేస్తారు, తప్పేముంది. ఆమె వెళ్ళకపోతే నీకు ఎట్లా తిండి దొరకదు, నువ్వు పని చేయవు ఆమె పని చేయకపోతే పిల్లలు ఎట్లా తాగుతారు అని చెప్పేసి ఎట్లా బతికిస్తారని చెప్పేస్తే లేదు నేను బతికిస్తా పంపిస్తా అని చెప్పేది. అయినా కాట మిల్లుకోకుండా వారం రోజులు తాగిపండేది, వారం రోజులు మిల్లుకు పోయేది. జీతం పడ్డప్పుడల్లా తాగుడు. నువ్వు ఏమన్నా చెయ్యి, కాటన్ మిల్లో పనిచేసేది. నెలకు 11,000 12,000 వస్తాయి కంటిన్యూగా చేస్తే. ఇంట్లో ఏమి ఇవ్వకపోయేది, తాగేది. కాకపోతే వీడు జీతం పడ్డప్పుడు ఏం చేసి తాగిన మత్తులో ఉంటాడు కదా, పైసలు గుంజుకొని చేసి పిల్లల్ని ఏదో సాద్దామని చెప్పేసి అనేది. ఇంట్లో వెళ్ళకపోతే మా ఇంట్లో వచ్చి కూడా నిర్మోహమాటంగా అడిగేది సార్. పిల్లలకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి నిర్మోహం అడిగేది. అన్ని తిట్టి మా ఇంట్లో ఒక కూతురులాగా వచ్చి కాబట్టి ఏమంటే అది తినేది సార్. 24 గంటలు మా ఇంట్లోనే తిరిగేది. మంచి అమ్మాయి. ఇంత పిల్లల్ని వీడు చచ్చిపోయినా బాగుంటుండే కానీ ఆమె మాత్రం సాగపోయేది ఉండే సార్. ఇంత దారుణం చేస్తాడు మేము కళలో కూడా అనుకోలేదు సార్. ముగ్గురు సార్ నేను చెప్తానండి. పెద్ద పాప ఏమో చదవకపోతే డ్రాప్ అవుట్ అయ్యి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఏమన్నా చనిపోతారేమని చెప్పేసి వీళ్ళ దగ్గరనే ఉండి చూసుకునేది సార్. ఆ రోజు గొడవ ఏం చేసిందంటే వాళ్ళ తాతోళ్ళ ఇంటికాడ ఇంకో పిల్లలు ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళ దగ్గర పడుకుంది భయపడి. చిన్నపిల్లలు కూడా మా వదినోళ్ళ పక్కల ఇంటికి పోయి భయపడి పడుకుంటే మా కోడలు వచ్చేసి తీసుకుపోయి పడుకోబెట్టిందంట. వెళ్ళిపోయారు. గొడవ పడితే వీడు మీ డాడీ పడుకున్నాడు, ఇంకేం గొడవ లేదు రండి అని చెప్పేసి తోలుకుపోయి పడుకోబెట్టింది. పడుకోబెట్టి ఇంట్లో లోపల గిల్లెం లేదు. మరి వీడు లోపల గిల్లెం వేసుకుంటే వాడు ఒక్కడే దాడి చేస్తే వీడు తలుపు తీసుకొని బయటకు ఉరుకొచ్చేటోళ్ళు. కానీ నా అనుమానం ఏంటంటే బయట గెడేసిర్రు, లోపల దాడి జరిగిందనే అనుమానం ఉంది. వీడు ఒక్కడైతే చేయలేదు, వీని వెనకాల ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది కూడా విచారణలో తేలాలే. ఇంకో పాప చావు బతుకులో ఉంది సార్, ఆమె బతుకుదని కూడా గ్యారెంటీ లేదు. ఆ ఫోటోలు, ఆ దాడి జరిగిన ఫోటోలు చూస్తే వీడు కోపం ఉంటే భార్యను చంపేటోడు కానీ చిన్నపిల్లలను చంపేటోడు అయితే కాడు. మరి ఎందుకు జరిగింది, ఎవరెవరు ఉన్నారు దీని ఎంబడి, ఈమెను ఇంకేమన్నా చేసిర్రా అనే అనుమానం కూడా ఉంది. కాకపోతే ఇవన్నీ విచారణలో చేసి వాళ్ళను సరే సార్ మనకి ఇప్పుడు ఉన్న చట్టంలో ఉరి శిక్ష అయితే లేదు, వాని జీవిత కారాగార శిక్ష చేయాలి వాళ్ళని, లేదా ఎన్కౌంటర్ అన్న చేయాలి. అదే పని చేయాలి సార్. ఇలాంటివి మా తండ అంటే పులిగోనిపల్లి తండ అంటే ఆమన్గల్ వాళ్ళకే తెలియదు. అలాంటి ఊరు పేరు ఈరోజు 2 రాష్ట్రాల్లో మారిమోగిపోయింది వీళ్ళు చేయడం వల్ల. ఇలాంటి ఇంకోటి సార్, ఊర్లో కూడా పిల్లలు చాలా మంది తాగుడుకు మత్తుకు బానిసై అడ్డగోలుగా తిరుగుతుర్రు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం పట్టించుకొని చర్యలు తీసుకుంటే కూడా అదే రెగ్యులర్ గా నడుస్తూనే ఉంటది. పిల్లలు నైట్ అయినా కానీ తిరుగుతూ ఉంటారు, పడుకోరు. అలాంటి వాళ్ళని కూడా పెట్రోలింగ్ చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని కూడా కఠిన శిక్ష విధిస్తే ఒకరికి శిక్ష పడితే ఇంకొకటి భయపడతాడు సార్. అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా సార్. కలకుర్తిలో శవం ఉంది సార్, శవం ఉంది, పోస్ట్ మార్టం చేయండి అని మేము సార్లను చేస్తే అక్కడ సార్లకు కూడా ఎమ్మెల్యే సాబు మీటింగ్ ఉంది మాకు డాక్టర్లతోటనే డాక్టర్లు అన్నారు. ఆ టైంలో సార్ కూడా వచ్చిపోయింది ఆడికి. అంటే మీరేమన్నా చెప్పారా ఇట్లా అయింది మీ నియోజకవర్గం అది అంటే రామనంతల వాళ్ళు కవిత వాళ్ళ చుట్టాలు పోయి సార్ని కలిసిరంట. కలిస్తే మేమేమో డాక్టర్లతోటి మాట్లాడదామని వెళ్తే వాళ్ళు రానియలేదు, మీటింగ్ నడుస్తుంది మాకు, ఎమ్మెల్యే సాబ్ వస్తుండు
ఇప్పుడే కాదు తర్వాత అవుతుంది అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు పొలిటికల్ మాజీ ఎంపీటీసీ తర్వాత వాళ్ళు మాజీ లీడర్లు అంతా అక్కడ వచ్చిర్రు. వచ్చి వాళ్ళ డాక్టర్ల మీద ప్రెషర్ పెడితే అప్పుడు పోస్ట్ మార్టం చేసింది సార్. ఎమ్మెల్యే సాబ్ అక్కడికి వచ్చాడు. ఈ పాప సిచ్యువేషన్ కొంచెం చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు కదా. అవును సార్. ఆ విషయం మీద మరి ఎమ్మెల్యే గారికి చెప్పే ప్రయత్నం కానీ చెప్తే కొంచెం మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇట్లా ఏమైనా ప్రయత్నం చేసి చెప్పినాం సార్. మేము మా సర్పంచ్ సాబ్కి తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక వార్డు మెంబర్లకు. సర్పంచ్ లేడు సార్, నిన్న మొత్తం ఉన్నాడు. చెప్పాము కానీ ఈ విషయం వైరల్ అయింది, 2 రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. కాబట్టి ఏం అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని? ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరు లేరు కాబట్టి ఏం అడుగుతున్నారు సార్? ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేసేది ఒకటి, రిక్వెస్ట్ చేసేది ఒకటి, వీళ్ళకు పిల్లల్ని వచ్చి ఆడపిల్లలు, ఒక ఆమె చావు బతుకులో ఉంది, ఆమెకు హాస్పిటల్లో పరామర్శించి డాక్టర్లకు ఏమన్నా సూచనలు ఇచ్చి మంచి వైద్యం అందేటట్టు చూడడం అన్నా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేపించడమా. తర్వాత ఈ 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్లకు సంబంధించి ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి కానీ సహాయ తరపు నుంచి కానీ పిల్లలకి ఏమన్నా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళ పేరు మీద ఎంతో అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, ఇంకోటి పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ చదువు కూడా ఏమన్నా ఎక్కడన్నా మంచి సీట్లు ఇప్పించి, సార్ కూడా విద్యా వ్యవస్థలో ఉన్నాడు, కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలో ఉన్నాడు సారు. ఆ పిల్లలకి ఏదన్నా ఒక సీట్ ఇచ్చి విద్యాపరంగా ఆదుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ సార్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఈ సందర్భంగా పెద్దమ్మాయి డ్రాప్ అవుట్ అయింది సార్. మధ్యలో ఎందుకు డ్రాప్ అవుట్ అయిందంటే నేను కూడా ఒక క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తాను సార్ ఆమన్గల్ గర్ల్స్ హై స్కూల్లో. పాప డ్రాప్ అవుట్ అయింది, నువ్వు డ్రాప్ అవుట్ అయితే బాగుండదు, మేము ఉన్నది డ్రాప్ అవుట్ కోసము, నువ్వు ఏదన్నా స్కూల్లో చదవమ్మా బాగుండదు అంటే, తాత మా అమ్మ నాన్నలు గొడవ పడుతుంటారు, మా అమ్మని ఎప్పుడు చంపేది తెలియదు, అందరు లేరు, నేనన్నా ఉంటా, నేను ఎట్లా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ రాసుకుంటా, నేను చదవను, వీళ్ళకి తోడుగా ఉంటానని ఆమె డ్రాప్ అయింది సార్. పరిస్థితుల వల్ల డ్రాప్ అయింది. అమ్మాయిని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా స్కూల్లో జాయిన్ కాలేదు. ఒకసారి కేజీబీలో జాయిన్ చేస్తే అక్కడ నుంచి పారిపోయి వచ్చేసింది. కాటన్ మిల్ దగ్గర స్కూల్ వాళ్ళు వీళ్ళు పట్టుకొని చేస్తే ఈ అమ్మాయి చాలా సతాయిస్తుంది, ఉండలేదు, కాబట్టి నేను ఇక్కడ ఉంచితే మాకే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా వీడు రామ్దాస్ కూడా తాగి అక్కడ వెళ్ళేది సార్. పిల్లల్ని తోలుకుపోయి మా పిల్లల్ని పంపించేసేయండి, ఆడ మా పిల్లల్ని హాస్టల్లో ఉంచుకోకండి అని చెప్పేసి వాడు ఏం చేసేదంటే ఇష్యూ చేసి అక్కడ ఉన్న మొత్తం ఆడ టీచర్లే, లేడీస్ హాస్టల్ అది. కాబట్టి వాళ్ళు కూడా భయపడి ఏం చేసేదంటే వీళ్ళను ఒక అమ్మాయిని పంపించేది, ఇంకో అమ్మాయి మాత్రం ఇప్పుడు కేజీబీలో 7th 8th క్లాస్ అవుతుంది. పాపని తాగడం వల్ల చదువులకు కూడా ఇబ్బంది. ఆ పాప చదువు మానించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇంకోటి సార్, బెల్ట్ షాపులు కూడా ఏ టైం కంటే ఆ టైంకి పర్మిషన్ ఏం ఉండదో వాళ్ళకి, కానీ ఏ టైం కంటే ఆ టైంకి ఓపెన్ చేయడం చర్య తీసుకొని ఆ బెల్ట్ షాపుల మీద చేశాడు సార్. సర్పంచ్ సాబ్ చాలా మంచివాడు. ఇప్పుడు సార్ చాలా మీద ఊరు మీద ఫోకస్ చేసేసి ఇవన్నీ ఖచ్చితంగా నేను బెల్ట్ షాపులు మూయిస్తాను, ఊరు అభివృద్ధి కోసం చాలా పాటు పడుతుంది సార్. ఊర్లో శశి రోడ్ సర్పంచ్ పేరు వాళ్ళ భర్త పేరు తెలుసు కానీ లేడీస్ అమ్మాయి సరిత మా చిన్నమ్మ అవుతుంది, వాళ్ళ భర్త గోపాల్ సార్ కూడా మంచి పట్టింపు ఉన్న వ్యక్తి. ఊరికైతే పట్టించుకుంటాడు సార్. చిన్న విషయమైనా కాల్ చేసి అడుగుతాడు, వీళ్ళని ఇట్లా చేయాలి, ఊరిని బాగు చేయాలి, మన ఊరు అనేది సైలెంట్ ఉండాలి, ఇలాంటి కేసులలో దాంట్లో వెళ్ళొద్దు అని చెప్పేసి అలాంటివి చేసేది సార్. ఒకసారి మరి తీసుకెళ్దామని అనుకుంటారు పిల్లల్ని, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే ఆర్థికంగా కావచ్చు నమ్మకం ఉంది సార్. మా సర్పంచ్ సాబ్ అయితే మీద నమ్మకం ఉంది, తీసుకెళ్తాడు, ఎంతవరకైనా అంటే తీసుకెళ్తాడు, ఆ కెపాసిటీ మా సర్పంచ్ సాబ్కి ఉంది. కాబట్టి ప్రభుత్వం తరపున కానీ ఎమ్మెల్యే తరపున కానీ పిల్లలకి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా విన్నపం సార్ ఈ సందర్భంగా.